హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? కూర పొడండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ గ్లాసు నిండా శనగపప్పు తీసుకుని, స్టవ్ సిమ్‌లో పెట్టుకుని, శనగపప్పు దోరగా వేయించుకోవాలనమాట. హైలో పెడితే శనగపప్పు మాడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇవి వేయించుకునేటప్పుడు సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. శనగపప్పు వేగాక ప్లేట్‌లో తీసేసుకుని, ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. మినపప్పు కూడా అలాగే సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలనమాట. ఒక గ్లాసు ధనియాలు, పావు గ్లాసు జీలకర్ర, ఇంకా ఒక స్పూన్ మెంతులు. మెంతులు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. మరీ ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అందుకని ఒక స్పూన్ వరకే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, ధనియాలు, జీలకర్ర సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. దోరగా వేగేలాగా వేయించాలన్నమాట. ఇవి కూడా వేగాక తీసి ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్క పావు గ్లాసు పల్లీలు కూడా వేయించుకోండి. అది మీకు ఇష్టమైతేనే. పల్లీలు వేసుకుంటే రుచి చాలా బావుంటుందనమాట. కొంతమందికి పల్లీల టేస్ట్ నచ్చదు కాబట్టి అవాయిడ్ చేసినా పర్వాలేదు. పల్లీలు కూడా వేగాక అందులోకి వేసేసుకుని, మూగుడులోకి కొంచెం ఆయిల్ వేసుకుని, కారానికి సరిపడా ఎండుమిర్చి వేయించుకోవాలనమాట. 2 గుప్పెళ్ళు ఎండుమిర్చి అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. ఎండుమిర్చి కూడా మరీ మాడిపోకుండా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి మనం వేయించుకున్న శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఇలా ఒక్కసారి కలిపేసుకుని, ఆయిల్ అంతా మిగతా వాటికి కూడా పట్టేలాగా కలిపేసుకుని, చల్లారాక మిక్సీ జార్‌లో వేసేసి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కూరపొడి మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 3 నెలల దాకా టెన్షనే పడక్కర్లేదండి. ఇది వంకాయలోకి కానీ, దొండకాయ కూరకు కానీ చాలా బావుంటుందనమాట. ఎమర్జెన్సీలో ఇడ్లీ పొడిగా కూడా వాడేసుకోవచ్చు. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా?